Welcome students and my dear parents. TG వెబ్సైట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ కోసం ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ పే చేసి మీరు స్లాట్ బుకింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న డేట్ అండ్ టైంలో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్లో ఏ మిస్టేక్ లేకుండా మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ పే చేసి ఎలా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. సో మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఏదైతే ఉంటుందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకో, ఆ డేట్లో ఏ టైంలో వెళ్తారనేది టైం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రాసెస్లో ఎండింగ్లో వస్తుంది. బిగినింగ్ నుంచి ఎలా చేయాలనేది ఫస్ట్ క్లారిటీగా చూడండి. వెబ్సైట్లో మీకు ఫస్ట్ ఆప్షన్ పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది, వెరిఫై పేమెంట్ స్టాటస్ ఉంటుంది, స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మీకు ఎనేబుల్ అయిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ పైన క్లిక్ చేసి మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ట్యాబ్, ల్యాప్టాప్, సిస్టంలో ఓపెన్ చేస్తే ఇలా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మొబైల్లో కనుక ప్రాసెస్ చేస్తూ ఉంటే మొబైల్లో డైరెక్ట్గా ఇలా మీకు 3 డాట్ బటన్స్ ఉంటాయి. ఈ డాట్ బటన్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ ఫీజు, స్టాటస్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ ఇలా ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళాలనేది ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే మీకు డిస్ప్లే ఉన్నాయో ఆ సెంటర్స్లలో ఆ డేట్లలో మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు వెరిఫికేషన్ సంబంధించి ఈ లిస్ట్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, మీకు నియర్ బై ఏమున్నాయి, డేట్స్ ఏంటి అనేది పర్టికులర్గా చూసుకోండి. డేట్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఏ డేట్ అవైలబుల్గా ఉందో చూసి పే ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ పైన క్లిక్ చేయండి. మీకు ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్ వాల్యూ అని ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఈ బాక్స్లో ఎంటర్ చేసి మీరు పే ఫీ ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బిఫోర్ దట్ మీకు వెబ్సైట్ 2026 సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు ఫస్ట్ డే కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు 3 ఫేసెస్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1500 రూపీస్ మెంటర్షిప్ ఫీజు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మంచి టాప్ కాలేజీలో మీ ర్యాంక్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది అనేలాగా ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రియారిటీ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయినా, సీట్ కన్ఫర్మేషన్లో అయినా ప్రతిదీ మీకు ఇన్ డీటెయిల్గా క్లియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గైడెన్స్ కోసం 1500 రూపీస్ ఇవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మీకు 3000 రూపీస్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు గైడెన్స్ ఇవ్వడంతో పాటు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫేజ్, ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, 3 వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో మీకు ప్రియారిటీ లిస్టు ఆ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఈ వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఫిల్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా. అది మా ద్వారానే నేనే ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు నెట్ సెంటర్కి వెళ్ళినా 200-300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ వెయిటింగ్ ఉండాల్సి ఉంటుంది. మీ సేవకి వెళ్ళినా, నెట్ సెంటర్కి వెళ్ళినా అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా మేమే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళినా 300-400 ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్కి ఇవ్వాలన్నా మళ్ళీ పేమెంట్ చేయాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసుకోవాలన్నా పేమెంట్ చేయాలి. అక్కడ ప్రింట్ తీసుకోవాలన్నా పేమెంట్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్, థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్, సీట్ వచ్చిన తర్వాత స్పాట్ రౌండ్ ఉంటుంది. ఇలా మీకు ప్రతిసారి నెట్ సెంటర్ మాకు ఇంట్లో సిస్టమ్ లేదు, మాకు చేయడం రాదు అనుకున్న వాళ్ళు 3000 రూపీస్ పే చేసి మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్గా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 1500 అయితే ఓన్లీ గైడెన్స్ ఉంటుంది,
3000 రూపీస్ అయితే కంప్లీట్ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఆ వెబ్ ఆప్షన్స్ కూడా మీరు సిస్టంలో ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు, మేమే కంప్లీట్ చేస్తాం. మీరు లాగిన్ చేసిన వెంటనే మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా డిస్ప్లే వస్తాయి. డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీరు ఇవ్వకుండా ఇప్పుడు మీ దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఉన్నాయంటే కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు మీ సేవకు సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇవన్నీ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఉండాలి. నెక్స్ట్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అప్లికేషన్ టైంలో ఏది ఇచ్చారో అదే ఇందులో ఎంటర్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా మీకు ఇన్కమ్ క్యాస్ట్కి సంబంధించి డిస్ప్లే ఇలా ఉంటుంది. కొందరికి ఎస్ అని వస్తుంది, కొందరికి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ కామన్గా అన్ని సర్టిఫికెట్స్ ఆన్లైన్లోనే వెరిఫై అయిపోవు. మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి ఇక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చినా, ఎన్ఏ అని వచ్చినా, మీకు సర్టిఫికెట్ ఫౌండ్ అని వచ్చినా, ఏది వచ్చినా కానీ దీని గురించి పట్టించుకోకుండా డైరెక్ట్గా పేమెంట్ చేసేయాలి. ఫీ పేమెంట్ ఆప్షన్ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ఇక్కడ మీకు బిల్ డిస్కౌంట్ ఆప్షన్ ఉంటుంది, ఫీ ఆన్లైన్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇదైతే ఈజీగా అవుతుంది మీకు. ఇది క్లిక్ చేస్తే మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ఇంట్లో అందరికీ ఏటీఎంస్ ఉంటాయి కాబట్టి ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్క్రీను ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా మీరు ఆటోమేటిక్గా ప్రాసెస్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఆల్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా ఆల్ సెలెక్ట్ చేసుకోండి. స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో మీరు మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి మీ స్పెషల్ కేటగిరీ ఉంటే ఇందులో ఆల్ అని కాకుండా స్పెషల్ కేటగిరీ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ మీకు ప్రీవియస్గా చూపించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అందులో ప్రతి లిస్ట్లో ఉన్న నేమ్ ఇక్కడ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ రోజు వెళ్తారు వెరిఫికేషన్కి అనేది ఇందులో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు ఇలా టైం డిస్ప్లే వచ్చేస్తుంది. మీరు ఏ టైంలో వెళ్తారు అనేది టైం స్లాట్ కూడా కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ 9 AM నుంచి స్టార్ట్ చేస్తే 6 PM వరకు హెల్ప్ లైన్ సెంటర్స్ వర్కింగ్లోనే ఉంటాయి. ఏ టైంలో అయినా మీరు స్లాట్ బుక్ చేసుకొని ఈ టైంలో అయితే వెళ్ళొచ్చు. కన్ఫామ్గా ఇప్పుడు సపోజ్ 3 PMకి బుక్ చేసుకుంటే మీరు 2 hours బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎక్సెప్షన్ మాత్రమే, కానీ బిఫోర్ వెళ్ళడానికే ట్రై చేయండి. మేము 5కి బుక్ చేసుకున్నాం సార్, ఇంకా 2 hours తర్వాత వెళ్తామంటే సెంటర్స్ క్లోజ్ అయ్యే 6, మీరు 7కి వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. సో బుక్ చేసుకున్న టైంకు ముందు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటే బెస్ట్. టైం కూడా సెలెక్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి, మీకు డిస్ప్లేలో ఇలా మీకు ఏ టైం సెలెక్ట్ చేశారు, ఏ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేశారు అనేది వస్తుంది. కంపల్సరీ ఇక్కడ ఎస్ అనే బటన్ వస్తుంది. ఈ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ రావచ్చు, రాకపోవచ్చు. స్లాట్ బుకింగ్ పీడిఎఫ్ అనేది వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు. మీ మొబైల్కి ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్లో మీకు టైం స్లాట్ ఏది బుక్ చేశారో అది ఉంటుంది. జస్ట్ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ చూపించినా మీకు వెరిఫికేషన్ చేస్తారు. ఇది మీరు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మెసేజ్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మెసేజ్ రాకపోయినా స్లాట్ బుకింగ్ ఒకసారి కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు హెల్ప్ లైన్ సెంటర్లో మీ నేమ్తో స్లాట్ అనేది ఉంటుంది. కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీ ప్రొఫైల్ మీ సర్టిఫికేట్ చూడగానే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ చేసేస్తారు. సో ఇలా సక్సెస్ఫుల్గా అందరూ మీ వెరిఫికేషన్ సంబంధించి స్లాట్ బుకింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ.